హలో అండి. వెల్కమ్ టు సన్‌షైన్ టారో. సో, ఇవాల్టి మన రీడింగ్ టాపిక్ వచ్చేసి మీరు ఒకరి గురించి ఒకరు ఏం ఆలోచిస్తున్నారు అనేది చూద్దాము. ఓకే. యూ వర్సెస్ దెమ్. మీరు మీ పర్సన్ గురించి ఏం ఆలోచిస్తున్నారు? అండ్ మీ పర్సన్ మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు అనేది చూసేద్దాము. అండ్ ఇది ఒక జనరల్ రీడింగ్ అండి. ఎలాంటి టైమ్ స్టాంప్స్ ఉండవు. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూడండి. మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మీకు ఎంతవరకు రెజొనేట్ అయింది అనేది కింద కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. అండ్ నెక్స్ట్ షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌తో షేర్ చేయండి. సో దట్ వాళ్ళకి కూడా యూజ్‌ఫుల్ అవుతుంది. ఓకేనా? షేర్ చేయడం వల్ల ఇంకొంతమందికి మన ఛానల్ అనేది రీచ్ అవుతుంది. ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు ఎవరైనా చూస్తుంటే, వీడియో వాచ్ చేస్తుంటే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఓకేనా? అండ్ ఇది జనరల్ రీడింగ్ అండి. అండ్ ప్రైవేట్ రీడింగ్స్ అనేవి ఓపెన్ ఉన్నాయి. స్క్రీన్ పైన కనిపించే వాట్సాప్ నెంబర్కి నాకు మెసేజ్ చేయండి. డీటెయిల్స్ సెండ్ చేస్తాను. ఓకేనా? అండ్ ప్రైవేట్ రీడింగ్స్ అనేది చార్జబుల్ అండి, ఫ్రీ కాదు. మీరు ఒకరి గురించి ఒకరు మీ మనసులో ఉన్న పర్సన్, లేకపోతే ఆ పర్సన్ నేమ్ అట్లీస్ట్ 3 టైమ్స్ అయినా తలుచుకోండి. సో దట్ వాళ్ళ ఎనర్జీస్ కూడా కనెక్ట్ అవుతాయి. మీ పర్సన్ గురించి మీరేం ఆలోచిస్తున్నారు ఫస్ట్ చూద్దాము. తర్వాత వాళ్ళేం ఆలోచిస్తున్నారో చూద్దాము. ఓకేనా? జస్టిస్. మీరేం ఆలోచిస్తున్నారంటే, నాకు న్యాయం జరగలేదు, నేను మోసపోయాను, నాకు అన్యాయం జరిగిపోయింది, ఇంక ఈ పర్సన్ ఇంకా నాతో ఈ రిలేషన్ వదిలేసుకున్నారా, ఎండ్ అయిపోయిందా అనే బాధల్లో ఉన్నారు, భయంలో ఉన్నారు. నేను మోసపోయాను, నాకు అన్యాయం జరిగింది, నాకు న్యాయం అయితే జరగలేదు, ఈ పర్సన్ నన్ను నమ్మించి మోసం చేశారు, ఆర్ ఈ పర్సన్ వల్ల నేను చాలా మోసపోయాను, అన్యాయం అయిపోయాను అనుకుంటున్నారు మీరు. సో నాకు సెకండ్ ఛాన్స్ ఇస్తే బాగుంటుంది, దేవుడు నాకు మళ్ళీ అవకాశం ఇస్తే బాగుంటుంది, నేనేంటి అనేది చూపిస్తాను, నేనేంటి అనేది ప్రూవ్ చేసుకుంటాను, మళ్ళీ టైం చేంజ్ అయితే బాగుండు, నా పర్సన్ దగ్గర నేను ఎంత నిజాయితీగా ఉంటాను, నేను ఎంత కరెక్ట్ అనేది నేను ప్రూవ్ చేసుకుంటాను, నా టైం బ్యాడ్ వల్ల అలా జరిగింది, కానీ నేను అలాంటి పర్సన్ని కాదు అని మీరు అనుకుంటున్నారు. బట్ మీకు ఇంకా హోప్ ఉంది, ఆశపడుతున్నారు, అండ్ స్పిరిచువల్గా కూడా డెవలప్ అవుతున్నారు, స్పిరిచువల్ జర్నీ కూడా స్టార్ట్ చేశారు. లైక్ ఈ హీలింగ్ కానీ, మీ బాధ నుంచి బయటపడడానికి మీరు చాలా వరకు ట్రై చేస్తున్నారు, టెంపుల్స్కి అలా విజిట్ చేస్తున్నారు, మిమ్మల్ని ఆల్రెడీ మీరు డిప్రెషన్లో ఉండి బయటికి వచ్చినట్టున్నారు, మిమ్మల్ని మీరు హీల్ చేసుకుంటున్నారు. ఓకే, టెంపుల్స్కి విజిట్ అవుతున్నారు, పెయిన్ నుంచి బయటికి వచ్చేస్తున్నారు, ఆ డిప్రెషన్ పెయిన్ నుంచి చిన్న చిన్నగా బయటికి వచ్చేస్తున్నారు, మిమ్మల్ని మీరు హీల్ చేసుకుంటున్నారు, మెడిటేషన్ లాంటివి చేస్తున్నారు. హర్మిట్, లోన్లీగా ఉంటున్నారు, బాధపడుతున్నారు, ఒంటరిగా ఉంటున్నారు, ఎవరితో కలవడానికి ఇష్టపడట్లేదు, అలోన్గా ఉండడానికి ఎక్కువ ఏవో ఆన్సర్స్ తెలుసుకోవడానికే ట్రై చేస్తున్నారు. ఎందుకు నాకు ఇలా జరిగింది, నేను ఎందుకు ఇలా మోసపోయాను, నాకే ఎందుకు ఇలా జరుగుతుంది, ఇలా సెల్ఫ్ క్వశ్చనింగ్, సెల్ఫ్ డౌట్ ఇలా చాలా ఉన్నాయి.
సో, లోన్లీగా ఉంటున్నారు. మిమ్మల్ని మీరు ఆత్మ పరిశోధన అంటారు గదా! అది చేసుకుంటున్నారు. ఎవ్వరికీ నెక్స్ట్ టైమ్ అలాంటి నా లైఫ్ పైన గ్రిప్ నేనే ఉంచుకోవాలి. ఎవ్వరికీ ఛాన్స్ ఇవ్వకూడదు అనేది మీలో మీకు రియలైజేషన్ వచ్చింది. సో, ఆ పర్సన్‌కి దూరంగా ఉండాలని కూడా అనుకుంటున్నారు. బికాస్ నేను చాలా మోసపోయాను అని. ఆర్ మీరు మీరు ఆ పర్సన్‌ని బ్లాక్‌లో పెట్టారా? లేకపోతే ఆ పర్సనే మీకు మిమ్మల్ని బ్లాక్‌లో పెట్టారా? ఏదో జరిగింది. సో, స్టిల్ మీరు వాళ్ళంటే ప్రేమ అలాగే ఉంది. అరే! తిన్నారా లేదా చేరప్ చేయడం గానీ, వాళ్ళని ఫాలో చేయడం గానీ, వాళ్ళ గురించి తెలుసుకోవడం గానీ, వాళ్ళ ఫ్రెండ్స్ ద్వారా గానీ, లైక్ ఫ్యామిలీ ద్వారా గానీ, సో, ఇలా ఎలాగైనా సరే వాళ్ళ గురించి ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడానికి ట్రై చేస్తున్నారు. వాళ్ళు మిమ్మల్ని బాధ పెట్టినా సరే, ఇబ్బంది పెట్టినా సరే, మీరు మాత్రం వాళ్ళ గురించి ఎప్పుడూ వాళ్ళు మంచే కోరుకుంటారు. వాళ్ళ ప్రేమనే కోరుకుంటారు. వాళ్ళు ఎక్కడున్నా బాగుండాలనే కోరుకుంటారు. సో, ఇది మీ ఫీలింగ్స్. సో, మీ పర్సన్ ఫీలింగ్స్ ఏంటి చూద్దాము. సో, వాళ్ళు కన్‌ఫ్యూజ్ అవుతున్నారండి. అసలు క్లారిటీ లేదు వాళ్ళకి. కన్‌ఫ్యూజ్ అవుతున్నారు. బర్డెన్‌గా అనిపిస్తుంది. మీకు దూరంగా ఉండటం వాళ్ళకి బర్డెన్‌గా అనిపిస్తుంది. క్లారిటీ ఉండట్లేదు మెయిన్‌గా వాళ్ళకి. కన్‌ఫ్యూజ్ అయిపోతున్నారు. లైక్ మీరా ఇంకొక ఆప్షనా? లైక్ మీరా స్టడీస్, కెరియరా? లేకపోతే మీరా ఇంకొక అదర్ పర్సనా? మీరా ఫ్యామిలీయా? ఎవరికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వాలి అనే విషయంలో ఈ పర్సన్‌కి క్లారిటీ లేదు. కన్‌ఫ్యూజ్ అయిపోతున్నారు. బర్డెన్‌గా అనిపిస్తుంది. కానీ ఎదురు చూస్తున్నారు. ఇప్పుడు మళ్ళీ వచ్చి మీతో మాట్లాడితే ఫైట్ ఏమన్నా అవుతుందా? ఆర్గ్యుమెంట్స్ ఏమన్నా అయిపోతుందా? ఇంకా డిస్టర్బ్ అయిపోతుందా ఈ సిట్యుయేషను? స్లోగా నేనే తనకి దూరం అయిపోతే, తన ఆలోచనల నుంచి దూరం అయిపోతే బెటర్ ఏమో అనుకుంటున్నారు. స్లోగా మూవ్ ఆన్ అయిపోతున్నారు ఆ పర్సన్. అది. సో, మేనిఫెస్ట్ చేస్తున్నారు. మీరు రావాలని మేనిఫెస్ట్ చేస్తున్నారు. బలంగా కోరుకుంటున్నారు. వస్తే బాగుంటుంది, సక్సెస్ అవుతుంది రిలేషను, మళ్ళీ మేము హ్యాపీగా ఉండాలి అని కోరుకుంటున్నారు. సో, 5 ఆఫ్ పెంటికల్స్. బాధపడుతున్నారు. మూవ్ ఆన్ అవ్వాలనుకుంటున్నారు, అవ్వలేకపోతున్నారు, బాధపడుతున్నారు. మళ్ళీ మీరు రావాలని బలంగా కోరుకుంటున్నారు. మేనిఫెస్ట్ చేస్తున్నారు. 6 ఆఫ్ వాండ్స్. సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నారు. కానీ అవ్వదేమో అని మళ్ళీ భయపడి పారిపోతున్నారు. ఓకే. సక్సెస్ అవ్వాలని ఉంది, మూవ్ ఆన్ అవ్వాలని ఉంది. ఇలా క్లారిటీ లేదు. కన్‌ఫ్యూజ్ అయిపోతున్నారు. కాసేపు రావాలి, మీ దగ్గరికి రావాలి, మిమ్మల్ని చూడాలి అనిపిస్తుంది. ఇంకాసేపటికి వద్దులే వెళ్ళిపోదాము అనిపిస్తుంది. కన్‌ఫ్యూషన్, క్లారిటీ లేదు. 9 ఆఫ్ పెంటికల్స్. సో, స్లోగా వర్క్ పైన కాన్సంట్రేట్ చేస్తున్నారు. మూవ్ ఆన్ అవ్వాలి అనుకుంటున్నారు. 10 ఆఫ్ కప్స్. ఫ్యామిలీతో ఎక్కువ టైం స్పెండ్ చేస్తున్నారు. సో, ఫ్యామిలీతో ఎక్కువ టైం స్పెండ్ చేస్తే నేను తనని మర్చిపోతాను అని. సో, బ్యాలెన్స్ చేసుకుంటున్నారు ఓపికతో, మీకు దూరంగా ఉండాలి అని. కింగ్ ఆఫ్ కప్స్.
సో 10 మాటలు మీరు ఏమన్నా మాట్లాడిస్తే ఒక్కసారి ఏమన్నా మాట్లాడతారేమో కానీ ఈ పర్సన్‌కి మాత్రం మీతో ఇంకా మాట్లాడాలని లేదు. సైలెంట్ అయిపోదాం అనుకుంటున్నారు. సైడ్ అయిపోదాము, సైలెంట్‌గా ఉండిపోదాము. ఇది వాళ్ళ ఆలోచనలు. ఎంతకాలం ఇంకా ఇలా? ఇంకా నేను సైలెంట్ అయిపోతే సరిపోతుంది. తనే వెళ్ళిపోతుంది నా సైలెన్స్ అర్థం చేసుకొని. సో చీటింగ్, 7 ఆఫ్ స్వర్డ్స్. ఇంకా వాళ్ళు మిమ్మల్ని మోసం చేస్తున్నారు. మోసం చేస్తున్నారండి ఇంక ఈ పర్సన్. మేబీ థర్డ్ పార్టీతో కూడా ఉండుండొచ్చు మీకు చెప్పకుండా. సో అందుకే మోసం చేస్తున్నారు. పేజ్ ఆఫ్ స్వర్డ్స్. మీరేం చేస్తున్నారు, మీ లైఫ్లో మీరు ఎలా ఉన్నారు అని ఇక్కడ మీరు మిమ్మల్ని సోషల్ మీడియాలో అయితే స్టాక్ చేస్తున్నారు. అండ్ మీకు న్యాయం జరగలేదు అని మీరు అన్నదానికి కూడా ఇదేనండి రీజన్. 7 ఆఫ్ స్వర్డ్స్. వాళ్ళు మిమ్మల్ని మోసం చేస్తున్నారు. థర్డ్ పార్టీని తన లైఫ్లోకి తెచ్చుకొని మీకు అన్యాయం చేశారు. అదే అక్కడ మీ బాధ కూడా. మిమ్మల్ని సోషల్ మీడియాలో స్పై చేస్తున్నారు. సో ప్యాషన్ ఉంది, మీరంటే ఇష్టం ఉంది. కానీ అంటే గతంలో జరిగినవేవి అసలు గుర్తు తెచ్చుకోవాలని అనుకోవట్లేదు వీళ్ళు. ఓకేనా? అసలు వీళ్ళు మూవ్ ఆన్ అవ్వడానికి ఎక్కువ చూస్తున్నారు. చీటింగ్ చేస్తున్నారు. మిమ్మల్ని వదిలేసి వేరే పర్సన్ దగ్గరికి వెళ్ళాలి అనే వీళ్ళ ఆలోచనలు, థాట్స్ అలా ఉన్నాయి. ఓకేనా? సో ఇదేనండి ఇవాల్టి రీడింగ్. ఎంతమందికి రెసొనేట్ అయింది అని నాకు కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.